ఎమోషనల్గా వీక్గా ఉన్న వాళ్ళు ఈ 5 స్టెప్లని ఫేస్ చేసే ఉంటారు. ఎందుకంటే అందులో నెంబర్ 1, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. అందరిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు. ఇక నెంబర్ 2, ఎవరు ఏదడిగినా నో చెప్పరు, కానీ వాళ్ళంతటా వాళ్ళే ఇబ్బంది పడుతూ ఇంకెవ్వరిని హర్ట్ చేయరు. నెంబర్ 3, వీళ్ళు అందరిలో మంచిగా ఉంటారు, కానీ ఈ మంచితనమే వాళ్ళని హర్ట్ అయ్యేలా చేస్తుంది. మంచిగా ఉన్న ఏదో ఒక విషయంలో ఏదో ఒక నింద పడుతూనే ఉంటుంది. ఇక నెంబర్ 4, ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలగకూడదని చెప్పి అన్ని విషయాలలో వీళ్ళే ఆలోచిస్తూ అన్ని ఇబ్బందులు వీళ్ళే పడుతూ స్ట్రెస్ గురి అవుతూ ఉంటారు. చివరకు వాళ్ళ చేతుల్లోనే మోసపోతూ ఉంటారు. లాస్ట్ వన్, నెంబర్ 5, ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు వీళ్ళు నిలబడతారు, కానీ వీళ్లకు కష్టం వచ్చిందంటే ఒక్కరూ రారు. మీరు ఇంత ఎమోషనల్గా వీక్గా ఉండకండి. మీరు స్ట్రాంగ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎమోషనల్గా వీక్గా ఉన్న వాళ్ళు ఈ 5 స్టెప్లని ఫేస్ చేసే ఉంటారు. ఎందుకంటే అందులో నెంబర్ 1, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. అందరిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు. ఇక నెంబర్ 2, ఎవరు ఏదడిగినా నో చెప్పరు, కానీ వాళ్ళంతటా వాళ్ళే ఇబ్బంది పడుతూ ఇంకెవ్వరిని హర్ట్ చేయరు. నెంబర్ 3, వీళ్ళు అందరిలో మంచిగా ఉంటారు, కానీ ఈ మంచితనమే వాళ్ళని హర్ట్ అయ్యేలా చేస్తుంది. మంచిగా ఉన్న ఏదో ఒక విషయంలో ఏదో ఒక నింద పడుతూనే ఉంటుంది. ఇక నెంబర్ 4, ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలగకూడదని చెప్పి అన్ని విషయాలలో వీళ్ళే ఆలోచిస్తూ అన్ని ఇబ్బందులు వీళ్ళే పడుతూ స్ట్రెస్ గురి అవుతూ ఉంటారు. చివరకు వాళ్ళ చేతుల్లోనే మోసపోతూ ఉంటారు. లాస్ట్ వన్, నెంబర్ 5, ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు వీళ్ళు నిలబడతారు, కానీ వీళ్లకు కష్టం వచ్చిందంటే ఒక్కరూ రారు. మీరు ఇంత ఎమోషనల్గా వీక్గా ఉండకండి. మీరు స్ట్రాంగ్ అవ్వడానికి ప్రయత్నించండి.